ప్రేమలో పడిన పెళ్ళైన కొంతమంది మహిళలు అన్నింటినీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటున్నారు. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళను సంతోషపెట్టాలని, రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు వాళ్ళ విలువలను, స్వతంత్రతను త్యాగం చేస్తుంటారు. కానీ నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా మనల్ని, మన కోరికలను అణిచివేయడం కాదు, ఎదగనివ్వాలి. అందుకే ఈరోజు మనం ఒక మహిళ ఎంతగా ప్రేమలో ఉన్నా కూడా ఒక పురుషుడి కోసం ఎప్పటికీ చేయకూడని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. ఫస్ట్ వన్, వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం. ఇష్టపడిన వాళ్ళ కోసం అలవాట్లు, అభిరుచులు, ప్రవర్తనను, ఆలోచనలను చేంజ్ చేసుకోవడం, ఎదుటివారికి నచ్చేలా మారడం రిలేషన్షిప్లో అత్యంత ప్రమాదకరమైనది. దీని వలన వ్యక్తిత్వం కోల్పోయి మనశ్శాంతి కరువవుతుంది. ఆనందం లేక రిలేషన్పై నెగిటివ్ ప్రభావం ఏర్పడుతుంది. మీరు వాళ్ళని ఎంత ప్రేమించినా మీకు నచ్చిన అలవాట్లు, హాబీలు, ముఖ్యంగా మీ వ్యక్తిత్వం అస్సలు మార్చుకోవద్దు. లక్ష్యాలను వదులుకోవడం. ఆడవాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు చాలామంది తమ లక్ష్యాలను, కలలను, కెరియర్ను చాలా లైట్గా తీసుకోవడం లేదా వారి కోసం వాటిని పూర్తిగా వదిలేయడం అలా చేస్తారు. అలా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం త్యాగం చేయడం అనేది మొదట్లో చిన్న విషయంలో కనిపించినా కాలక్రమంలో మనకి ఆనందాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇష్టమైన వాటిని వదులుకోవడం అనేది అసంతృప్తిని పెంచుతుంది. అంతేకాక ఉద్యోగాన్ని, విద్యను వదిలేయడం లాంటివి సంబంధాలను, అసంతుల్యతను పెంచుతుంది. ఇలా త్యాగం చేసిన ఒకరి మీదే అధిక బాధ్యత కూడా పడుతుంది. కాబట్టి మీరు ఎంత ఒకరిని ఇష్టపడినా సరే మీ అభిరుచులను, లక్ష్యాలను అస్సలు త్యాగం చేయవద్దు. అన్నింటికీ సరే అనవద్దు. అన్నింటికీ సరే అనొద్దు. ఎస్ ఉమెన్ అంటే ఒక మహిళ తన అవసరాలను, అభిప్రాయాలను, నిజమైన భావాలను పక్కన పెట్టి తన భాగస్వామి చెప్పే వాటికి సరే అనడం. ఇలా ప్రతి విషయానికి ఎస్ చెప్పడం వల్ల మిమ్మల్ని మీరు మర్చిపోతారు. మీకు ఆత్మవిశ్వాసం కూడా నెమ్మదిగా తగ్గుతుంది. మీ నిజమైన భావాలను ఎప్పటికీ చెప్పలేరు. అసంతృప్తి మరియు తీవ్ర నిరాశ ఏర్పడుతుంది. మీరు ఏమనుకుంటున్నారో మీ పార్ట్నర్తో చెప్పలేకపోతే రిలేషన్లో దూరం ఏర్పడుతుంది. కాబట్టి మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి. అవసరమైతే లేదు, ఇది నాకు నచ్చలేదు అని కూడా మాట్లాడండి. మనసు కోసం హాయిగా, సంతోషంగా, ఏ దాపరికాలు లేకుండా ఉండాలి. డోంట్ బీ ఏ ఎస్ ఉమెన్ ఆల్ ద టైమ్. స్నేహితులను, కుటుంబాన్ని దూరంగా పెట్టడం. ఇష్టపడిన వాళ్ళ కోసం స్నేహితులను, కుటుంబాన్ని విడిచిపెట్టడం అనేది ఒక మహిళ రిలేషన్లో ఎప్పుడూ చేయకూడని పని. దీనివల్ల మానసిక, సామాజిక, భావోద్వేగ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉంటే వాళ్ళ మద్దతు అనేది లేక ఒంటరితనం, బలహీనతలను పెరుగుతాయి. సమస్యలు, తగాదాలు సమయంలో మీకు సపోర్ట్ చేసేవాళ్ళు లేక డిప్రెషన్లోకి లోను అవుతారు. మీ స్వతంత్రం కోల్పోవడమే కాక రిలేషన్లో ప్రాబ్లమ్స్, అనవసరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రేమ అనేది గౌరవం, స్వేచ్ఛతో కూడింది. మీ ఫ్రెండ్స్, మీ కుటుంబాన్ని ఒక వ్యక్తి కోసం ఎప్పుడూ త్యాగం చేయొద్దు. ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం. ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవడం మీరు ఇష్టపడిన వాళ్ళ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకుంటే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోయి మీ అభిప్రాయాలు, అభివృద్ధిలో పంచుకోలేక మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. ఆత్మగౌరవం అనేది మన వ్యక్తిగత విలువలను, నమ్మకాలను, ఆలోచనలను నిలబెట్టుకునే శక్తి కలుగజేస్తుంది. కాబట్టి రిలేషన్లో మీ ఇద్దరి మధ్య అభిప్రాయాలు, హక్కులు సమానంగా ఉండాలి. మీరు ఏమనుకుంటున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో, ఏ విషయాలను మీరు అంగీకరించలేకపోతున్నారో తెలియజేయడం అనేది ముఖ్యం. కాబట్టి అప్పుడప్పుడు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని చెక్ చేసుకోండి. ఆర్థికంగా ఆధారపడడం లేదా ఎక్కువగా ఖర్చు చేయడం. అధికంగా ఆధారపడడం లేదా ఎక్కువ ఖర్చు చేయడం, మనమే ఆర్థికంగా నిలబడలేకపోవడం లేదా అవసరానికి మించి అతిగా ఖర్చు చేయడం. మీ భాగస్వామి కోసమే అన్నీ తీసుకోవడం, మీకంటూ ఏమీ లేకుండా అంతా పంచుకోవడం లాంటివి అంత ఖచ్చితమైన చర్యలు కావు. మీ భాగస్వామి మీద పూర్తిగా ఆధారపడిపోతే మీరు స్వతంత్రంగా బతకలేరు, సొంత నిర్ణయాలను తీసుకోలేరు. అంతేకాక పార్ట్నర్ను సంపాదించే సంపాదనను అధిక ఖర్చు చేయడం వల్ల భర్త మీదే ఒత్తిడి ఏర్పడుతుంది.
ఆదాయానికి మించిన భారం పెరుగుతుంది. మీకంటూ బేసిక్ సేవింగ్స్ లేకుండా మీ పార్ట్నర్ కోసం లోన్స్ వంటివి తీసుకుంటే మీ రిలేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ అయినప్పుడు మీ మీద భారం ఏర్పడుతుంది. కాబట్టి రిలేషన్లో ఇద్దరూ అధికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఉండాలి. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకూడదు. ఇవే కాక రిలేషన్లో ఉన్నప్పుడు మహిళలు పదే పదే క్షమాపణ చెప్పడం, అతడు చేసే తప్పులను మన్నించడం, అతని ఆదేశాలను అభిప్రాయాలను మాత్రమే అనుసరించి జీవించడం, అవమానాలను బాధలను దిగమింగుకోవడం ఇలాంటివి ఎన్నో ఆమె వ్యక్తిత్వాన్ని వికాసానికి ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి మీరు మీ భర్తను లేదా ప్రియుణ్ణి ఎంత ప్రేమించినా మనం పైన చెప్పుకున్న విషయాలు దృష్టిలో పెట్టుకోండి.